ఆర్థిక స్థితి బాగా లేకున్నా పథకాలు కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 8,00,000 కోట్ల అప్పు మిగిల్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు నిర్విరాంగా కొనసాగిస్తుంది. అయితే మనకి సిద్దిపేట, దుబ్బాక పురపాలక పరిధిలో 12.3 కోట్ల నిధులు అంచనాతో అభివృద్ధి పనులు, వంతెన నిర్మాణానికి మెదక్ ఎంపీ రఘునందనరావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ కమిషన్ చైర్మన్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట. వీరి సందర్భంగా మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి హయాంలో 2 పడకల గదుల ఇల్లు పేరుతో పేదలను మోసం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాత్రం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. 6 గ్యారెంటీలను మా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తుంది. త్వరలోనే వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తాం అని అన్నారు. మొత్తంగా చూసుకుంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుందంటే తొందరలోనే కొత్తగా మనకి పెన్షన్లు, భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట తెలంగాణని. తొందరలోనే భరోసా పెన్షన్లు, కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్